హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక క్రాఫ్ట్ చూపించబోతున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కింద కుండీ అనేది నేను ప్రిపేర్ చేసిందండి. జస్ట్ కర్చీఫ్ యూస్ చేసి ప్రిపేర్ చేశాను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో. అండ్ అలాగే ఇంకా మన ఛానల్లో చిన్నపిల్లల చేతులు కాళ్ళు ఇంప్రింట్స్ ఎలా తీసుకోవాలో అది కూడా ఒక వీడియో చేశానండి. అది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే ఈ డెకరేషన్స్ కూడా, ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇప్పుడైతే ఈరోజు వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం నేను ఈ కర్చీఫ్ తీసుకుంటున్నానండి, పాత కర్చీఫ్. సో దాన్ని ఇలా చుట్టూ కూడా కట్ చేసేస్తున్నాను. షేప్ ఎలా వచ్చినా కూడా ప్రాబ్లం ఏం లేదు, 4 వైపులా కూడా కట్ చేసేయండి. ఇలా కట్ చేసేసుకుని ఇప్పుడు దీనికోసం ఒక బౌల్, మీ ఇంట్లో ఏ బౌల్ ఉంటే అది తీసుకోవచ్చు. ఇదైతే కొంచెం డిజైన్గా ఉందని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఇప్పుడు దీనికి మొత్తం కూడా ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా పైన వైపు ఇలా అప్లై చేసేసుకుని పక్కన పెట్టుకోండి. నేను దీనిపైన పెడుతున్నాను అనమాట. సో ఈ డబ్బా పైన దీన్ని ఇలా పెట్టేస్తున్నాను. సో దీన్ని ఇలా సెట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా కొంచెం ఫ్లాట్ సర్ఫేస్గా ఉన్నది ఏదైనా తీసుకుని దానికి కూడా ఆయిల్ అప్లై చేసుకోండి. ఏది తీసుకున్నా పర్లేదండి, కొంచెం బరువుగా ఉండేది తీసుకోండి. సో దీన్ని కూడా ఇలా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని చెప్పి ఉంటుందండి ఒకటి, మనకి ఏ హార్డ్వేర్ షాప్లో అయినా కూడా దొరుకుతుందన్నమాట. జస్ట్ 40 రూపీస్ ఉంటుంది, 40 కూడా ఉండదు, ఇంకా తక్కువే ఉంటుంది కాస్ట్. ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి. మన లాస్ట్ వీడియో క్రాఫ్ట్స్లో కొంచెం గట్టిగా కలుపుకున్నాం కదా, ఇందులో కొంచెం దానికంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కలుపుకున్నారంటే రాదు ఇది. సో మనం ఇలా ముంచి తీసేటప్పుడు ఆ కర్చీఫ్కి బాగా సెట్ అవ్వాలండి, ఇది బాగా పట్టాలన్నమాట. సో ఇలా మొత్తం కూడా ఇలా ముంచి దాంట్లో మొత్తం పట్టేలాగా ఇలా ముంచేసేయండి. ఇప్పుడు దీన్ని ఈ బౌల్ పైన ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న మిగిలిన పిండి ఉంది కదా, ఈ షేప్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా మీకు ఎలా కావాలంటే అలా మధ్య మధ్యలో మీరు ప్రిల్స్ లాగా కూడా పెట్టచ్చు. సో ఇలా మొత్తం కూడా సెట్ చేసుకుని ఆ మిగిలిన ఉంది కదా అదంతా కూడా ఇలా అప్లై చేసేయండి పైన. ఇది జస్ట్ కర్చీఫ్ కదా, సో చాలా పల్చగా ఉంటుందండి. మీరు పైన మళ్ళీ లేయర్ ఇలా వేసుకోవచ్చు. ఇంకా మందంగా కావాలన్నా కూడా మీరు మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. మళ్ళీ కలుపుకుని ఇలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కూడా సెట్ చేసేసుకుని ఇప్పుడు ఇందాక మనం ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాం కదా, అది పెట్టేసేయండి. ఇది ఎందుకు పెట్టానంటే మనకి కింద బేస్ అనేది రావాలి కదా, అది ఆరిపోయాక. అలా అయితే కొంచెం ఆ షేప్లో ప్లెయిన్గా బేస్ వస్తుందని చెప్పి అలా పెట్టాను అనమాట. సో ఇలా ఉందండి చూడడానికి, బాగా ఆరిపోవాలి ఇది. ఒక 5 అవర్స్ తర్వాత తీస్తున్నాను. సో పేపర్కి అయితే కొంచెం అంటుకుపోయిందండి, ఈజీగానే వచ్చేస్తుంది మోస్ట్లీ. సో జాగ్రత్తగా తీసుకోండి, అది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి, ఎందుకంటే అది బాగా పలుచగా ఉంటుంది కదా. సో జాగ్రత్తగా తీసుకోండి ఫస్ట్. సో ఇలా తీసుకుని ఇప్పుడు లోపల వైపు ఆ బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్ కొంచెం కష్టమండి తీయడం, నేను ఈజీ ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు ఇలా ట్రై చేయండి. ఇన్ కేస్ రాకపోతుంటే కనుక కొంచెం వాటర్ తీసుకుని ఒక స్పూన్ తీసుకుని ఆ స్పూన్తో పోయండి కొంచెం, అంటే జస్ట్ ఒక 1 or 2 డ్రాప్స్ అంతే. చుట్టూ కూడా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇలాగా. అసలు ఏమాత్రం ఎక్కువ అవ్వకూడదండి, ఎక్కువైతే మళ్ళీ పలచబడిపోయినట్టుగా అయిపోతుంది కదా. అండ్ అలాగే ఆ వాటర్ అప్లై చేశాక ఇలా నైఫ్తో స్లోగా ఇలా అనండి. ఎక్కడైనా ఒకవైపు వచ్చినా చాలు, మొత్తం వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ కొంచెం లూజ్ అయింది. సో ఇప్పుడు ఈజీగానే వచ్చేస్తుంది, ఒకవైపు వచ్చిందంటే ఈజీగానే వచ్చేస్తుందండి. సో ఇలా తీసేసేయండి బయటికి. మనం ఆయిల్ కూడా అప్లై చేసాం కదా, సో బాగానే ఈజీగానే వచ్చేస్తుంది. జస్ట్ మనకి కొంచెం గ్రిప్ వస్తే చాలండి, దాన్ని పట్టుకుని తీయడానికి ఈజీగా వచ్చేస్తుంది. అండ్ షేప్ చూసారు కదా, ఇలా వస్తుంది. షేప్ వచ్చి మీరు సెట్ చేసుకోవచ్చండి ముందే మీకు ఎలా కావాలి అనేది. సో ఇప్పుడు ఇదైతే కొంచెం అంటుకుంది, దానికి ఎలాగో మనం పెయింట్ వేసేస్తాము, సో ప్రాబ్లం ఏం లేదు.
సో ఇప్పుడు దీనికి కలర్ వేసేసుకోవచ్చు. నేనైతే బ్లాక్ వేస్తున్నానండి. సో బయట వైపు అంతా కూడా బ్లాక్ వేసేస్తున్నాను కలరు. మీ ఇష్టం వచ్చిన కలర్ వేసుకోవచ్చు. అండ్ మీరు ఇంత పొడుగు వద్దు అనుకుంటే సైడ్స్ కర్చీఫ్ని ఇంకొంచెం మీరు మెజర్ చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు. జస్ట్ ఆ బౌల్ వరకు వేసుకున్నా కూడా సరిపోతుంది. సో ఇలా మొత్తం కూడా ఆ బ్లాక్ అంతా కూడా వేసేసేయండి ఇలా. అండ్ లోపల వైపు వచ్చి నేను గోల్డ్ వేసానండి. సో ఇలా కింద అయితే ఇంకేం వేయలేదు, బట్ ఈ చుట్టూ వేసేసాను బ్లాక్. అండ్ ఈ లోపల వైపు మాత్రం గోల్డ్ కలర్ యాడ్ చేశాను. ఇది కూడా మొత్తం వేయాల్సిన అవసరం లేదండి, ఆ అంచు వరకు వేసినా కూడా సరిపోతుంది. ఎందుకంటే మనం ఎలాగో అక్కడ వరకు పెబుల్స్ కానీ దాంతో డెకరేట్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం కూడా వేసేసుకుని గోల్డ్. అండ్ నేను ఇది ఉందండి నా దగ్గర, అంటే ఇది ఇండోర్ ప్లాంట్స్ కోసం యూస్ చేస్తాం అది. సో అది ఉంటే అది యాడ్ చేశాను. అండ్ ఇది మీకు జస్ట్ చూపించడానికి కాబట్టి జస్ట్ ఫ్లవర్ వాజ్ పెట్టేశాను. మీరు అందులో పెబుల్స్ పెట్టి డెకరేషన్ చేసుకోవచ్చు అండి. అంటే పెబుల్స్ వేసేసి జస్ట్ దాంట్లో మనం దీన్ని గుచ్చితే సరిపోతుందన్నమాట. సో అంతేనండి, క్రాఫ్ట్ రెడీ అయిపోయినట్టే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.